మహిషాసురుడు. పూర్వకాలంలో ధనువు అనేటటువంటి రాక్షసుడు ఒక ఆయన ఉన్నాడు. ఈయన రాక్షసులకి రాజు. ఇతడికి ఇద్దరు కుమారులు, రంభుడు, కరంభుడు. అయితే కరంభుడికి మహిషి అని ఒక కుమార్తె ఉంది. వీళ్ళిద్దరికీ కూడా పుత్ర సంతానం లేదు. కాబట్టి ఈ రంభుడు, కరంభుడు ఇద్దరు కూడా చాలా కాలం పుత్ర సంతానం కావాలి అని తపస్సు చేశారు. అయినప్పటికీ వీళ్ళకి పుత్ర సంతానం కలగల. ఇక పుత్ర సంతానం కోసం కరంభుడేమో పీకెలోతు నీళ్లలో దిగి తపస్సు చేస్తూ ఉన్నాడు. రంభుడు చుట్టూ అగ్నులను మండింపజేసి పంచాగ్నుల మధ్యన కూర్చుని తపస్సు చేస్తూ ఉన్నాడు. ఇద్దరు కూడా చాలా ఘోరంగా ఈ తపస్సు అనేది చేస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా రాక్షసులు. అందులో అతి బలవంతుడైనటువంటి కుమారుడు కావాలి అనేటటువంటి కోరికతో తపస్సు చేస్తున్నారు అనే విషయం ఇంద్రుడికి తెలిసింది. వెంటనే ఇంద్రుడు శింసుమార రూపం ధరించి, శింసుమారము అంటే మొసలి, ఆ మొసలి రూపాన్ని ధరించి నీళ్లలో పీకెలోతున కూర్చుని తపస్సు చేస్తూ ఉన్నటువంటి ఈ కరంభుడిని కాస్త సంహరించేశాడు. తన సోదరుడైనటువంటి కరంభుడు మరణించాడు అనే విషయం రంభుడికి తెలిసింది. దాంతో రంభుడికి విపరీతమైనటువంటి కోపం వచ్చింది. కానీ ముందుగా తనకు కావాల్సింది పుత్ర సంతానం. దాంతో అగ్నిదేవుని గురించి బ్రహ్మాండమైనటువంటి తపస్సు చేశాడు. అగ్నిదేవుడు ప్రత్యక్షం కాల. ఇప్పుడు ఒక హోమకుండాన్ని ఏర్పాటు చేసి అందులో హోమం చేయడం మొదలుపెట్టాడు. అయినా అగ్నిదేవుడు ప్రత్యక్షం కాల. చివరికి పక్కనే ఉన్నటువంటి ఒక కత్తిని తీసుకుని తన తలని నరికి హోమకుండంలో ఆహుతిగా సమర్పించడానికి సిద్ధపడ్డాడు ఈ రంభుడు. వెంటనే అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ముందుగా రంభుడితో ఈ ఆత్మహత్యా ప్రయత్నము అనేది మాన్పించాడు. తర్వాత నీకు ఏం వరం కావాలయ్యా, కోరుకో అన్నాడు. ఇప్పుడు ఈ రంభుడు అడుగుతూ ఉన్నాడు, ముల్లోకాల్లోనూ అజేయుడైనటువంటి ఒక మహావీరుణ్ణి నాకు కుమారుడిగా ప్రసాదించవలసింది అన్నాడు. అలాగేను అన్నాడు అగ్నిదేవుడు. అయితే ఒక మాట మాత్రం చెప్పాడు, ఇక్కడి నుంచి నువ్వు బయలుదేరి నీ పట్టణానికి వెళ్ళు. త్రోవలో ఎవరిని చూసినంత మాత్రం చేత నీ మనస్సు అనేది కలవరం చెందుతుందో, నీ మనస్సు వశం తప్పుతుందో వాళ్ల యందే నీకు ఆ కుమారుడు పుడతాడు అని చెప్పాడు. సరే, ఇప్పుడు ఈ రంభుడు బయలుదేరి తన యొక్క పట్టణానికి వస్తూ ఉన్నాడు. దవలో అనేక మంది స్త్రీలు కనిపించారు. దేవతా స్త్రీలు, గంధర్వ స్త్రీలు, అప్సరాంగనలు, చాలా గొప్ప సౌందర్యం కలిగినటువంటి వాళ్ళు, ఇలా అనేక మంది కనిపించారు. రంభుడి యొక్క మనస్సు ఏ మాత్రము కూడా చెలించలా. రంభుడు అలాగే ఇంటికి వస్తూ ఉన్నాడు. చివరికి కొంత దూరం వచ్చేసరికి అక్కడ ఒక నదీ తీరాన ఒక గేదె గడ్డి మేస్తూ కనిపించింది. విచిత్రం ఏమిటో గాని ఈ రంభుడికి ఆ మహిషాన్ని చూసేటప్పటికి మనసు మాత్రం చెలించింది. చూడండి, ఆ మహిషాన్ని చూసేటప్పటికి ఈ రంభుడికి మనసు మాత్రం చెలించింది. అంతే, వెంటనే ఆ మహిషాన్ని వివాహం చేసుకున్నాడు ఈ రంభుడు. ఇప్పుడు ఆ మహిషాన్ని వెంట పెట్టుకుని ఇంటికి వస్తూ ఉన్నాడు. ఈ మహిషం గర్భవతి అయింది. ఇలా గర్భవతిగా ఉన్నటువంటి ఈ మహిషాన్ని, ఈ గేదెని ఇంకొక దున్నపోతు చూసి కామించింది. కామించి దీన్ని పొందడం కోసము అని చెప్పి అది ఈ మహిషం దగ్గరికి వచ్చింది. దాంతో యుద్ధం చేశాడు ఈ రంభుడు. కానీ
ఆ వచ్చినటువంటి మహిషం చేతిలో ఈ రంభుడు కాస్త మరణించాడు. అప్పుడు ఈ రంభుడు వివాహం చేసుకున్నటువంటి ఈ గేదె యక్షుల్ని శరణు వేడింది. యక్షులు ఆ వచ్చినటువంటి మహిషాన్ని సంహరించి దీన్ని కాస్త రక్షించారు. అయితే ఈ మహిషాన్ని వివాహం చేసుకున్నటువంటి ఈ రంభుడు అంతకు ముందే మరణించాడు. ఈ కారణం చేత తాను ఒక చితిని పేర్చి ఒక పిల్లవాడిని కని ఆ చితిలో దూకి భర్తతో పాటుగానే సహగమనం చేసింది ఈ మహిషి. ఇప్పుడు ఈ మహిషానికి పుట్టినటువంటి పిల్లవాడు అతడే మహిషాసురుడు అనేటటువంటి పేరుతో ప్రసిద్ధుడయ్యాడు. అయితే ఆ చితిలో నుంచి రక్తబీజుడు అనేటటువంటి ఇంకో రాక్షసుడు కూడా జన్మించాడు. ఇక ఇప్పుడు రంభుని కుమారుడైనటువంటి మహిషాసురుడు రాక్షసులకు రాజయ్యాడు. మహిషాసురుడు బ్రహ్మను గురించి ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. అనేకమైనటువంటి వరాలు పొందాడు. అయితే బ్రహ్మదేవుడిని ఒక మాట మాత్రం అడిగాడు. బ్రహ్మదేవ, నాకు మరణం లేకుండా వరం ఇయ్యి అన్నాడు. ఏమయ్యా, నా దగ్గర లేనటువంటిది నేను నీకెలా ఇవ్వను? బ్రహ్మకల్పం అయిపోగానే నేనే ఇక్కడ ఉండను, నేనే ఆ పరబ్రహ్మలో లీనమైపోతాను. కాబట్టి నాకు లేనటువంటి దాన్ని నీకు నేను ఇవ్వలేను. అయినా అమృతత్వము అనేది ఎవరికి వాళ్ళు సాధించుకోవాలి, అంతేగాని ఒకళ్ళు ఇస్తే వచ్చేది కాదు అన్నాడు. ఇంకేదైనా వరం కోరుకోమన్నాడు. ఇప్పుడు ఈ మహిషాసురుడు ఆలోచించి ఈ సృష్టిలో ఉన్నటువంటి ఏ జీవితోనూ ఒక్క ఆడదానితో తప్ప, ఒక్క స్త్రీతో తప్ప మిగిలినటువంటి ఏ జీవితోనూ కూడా నాకు మరణం లేకుండా వరం ఇయ్యి అన్నాడు. అలాగేను అన్నాడు బ్రహ్మదేవుడు. తదాస్తు అన్నాడు. బ్రహ్మదేవుడు కాస్త అంతర్ధానం అయిపోయాడు. ఇప్పుడు ఈ మహిషాసురుడు తన రాజ్యానికి వెళ్ళాడు. ఇతనికి చక్షురుడు, తామ్రుడు, అశిలోముడు, ఉదర్కుడు, బిడాలుడు, భాస్కరుడు, త్రినేత్రుడు, కాలబంధనుడు వీళ్ళంతా కూడా సేనాధిపతులుగా ఉన్నారు. ఈ సేనాధిపతుల్ని తన యొక్క సైన్యాన్ని వెంటబెట్టుకుని ఈ మహిషాసురుడు జయత్రయాత్రకు బయలుదేరాడు. భూలోకంలో ఉన్నటువంటి రాజులందరినీ కూడా జయించాడు. ఆ తర్వాత దేవలోకం మీదకి వెళ్ళాడు. ఇంద్రుడి యొక్క సింహాసనాన్ని కూడా ఆక్రమించాడు. అయితే ఆ బ్రహ్మ యొక్క వరప్రసాదం వల్ల మహిషాసురుడు దేవేంద్రుడిని కూడా జయించాడు, స్వర్గాధిపత్యం పొందాడు. కానీ ఆ తర్వాత రాను రాను మహిషాసురుడి యొక్క చేష్టలు, ఈ దుర్మార్గాలు అనేవి బాగా పెచ్చిమేరిపోయినాయి. దాంతో ఆ పరమేశ్వరే మళ్లీ ఈ లోకంలో అవతరించి మహిషాసుర సంహారం చేసి మహిషాసుర మర్దని అని పేరు పొందింది. ఇది ఇక్కడ క్లుప్తంగా మనం చెప్పుకునేటటువంటి ఈ మహిషాసురుడి యొక్క కథ. అయితే ఇక్కడ మనం కొన్ని విషయాలు చూడాలి. మహిషాసురుడి యొక్క తండ్రి రంభుడు, రంభుడు యొక్క తండ్రి ధనువు అనే ఒక రాక్షసురాలు. ఇక్కడ చూడండి, పరమేశ్వర సాక్షాత్కారం గనక మనకు కావాలి అన్నట్లయితే ఆత్మని బాణంగా చేసి, ఓంకారాన్ని ధనుస్సుగా చేసి పరబ్రహ్మము అనేటటువంటి లక్ష్యాన్ని ఛేదించాలి. చాలా జాగ్రత్తగా చూడండి. ఈ విషయం గతంలో అనేక సార్లు చెప్పుకున్నాం మనం. ప్రణవాన్ని ధనుస్సుగా చేసి, అంటే ఓంకారాన్ని ధనుస్సుగా చేసి, ఆత్మని బాణంగా చేసి బ్రహ్మము అనేటటువంటి లక్ష్యాన్ని ఛేదించాలి. అయితే ఇక్కడ ధనువు అని చెప్పాం మనం, రాక్షసరాజు అని. ఈ ధనువు కథలో రంభుడు, కరంభుడు ఆ ధనువు యొక్క కుమారులు. వీళ్ళు ప్రణవోపాసన ప్రారంభించారు అని మనకి చెప్పాడు. అంటే ఇద్దరు కూడా తపస్సు చేయటం ప్రారంభించారు. ఈ తపస్సు చేయటాన్నే ప్రణవోపాసన అని అంటారు. అయితే ఇక్కడ ఆత్మవై పుత్రనామాసి,
అంటే ఇక్కడ ఏమవుతుంది, ఆత్మదర్శనం ప్రాప్తించడం కోసం, ఆత్మదర్శనం కోసం, స్వస్వరూప జ్ఞానం కోసం ఇద్దరు కూడా తపస్సు చేస్తున్నారు అని మనం భావన చేయాలి. ఆత్మదర్శనం కోసం తపస్సు చేస్తూ ఉన్నారు. ఇలా తపస్సు చేస్తూ ఉన్నటువంటి వేళ్లలో కరంబుడు పీకెలోతు నీళ్లలో కూర్చొని తపస్సు చేస్తున్నాడు. అప్పుడు ఇంద్రుడు మొసలి రూపంలో వచ్చి ఇతన్ని కాస్త సంహరించాడు అని ఇక్కడ కథ చెప్తోంది మనకి. మొసలి రూపంలో రావటం ఏమిటి? ఇందాకే మనం చెప్పుకున్నాం, దేవేంద్రుడు సింసుమార రూపంలో వచ్చి ఈ కరంబుడిని సంహరించాడు. సింసుమారము అంటే మొసలే అని చెప్పుకున్నాం. ఇక్కడ సింసుమార చక్రము అనేది ఉన్నది. ఈ సింసుమార చక్రము అనేది ఎక్కడుంది? యోగ మార్గంలో కనుక చూసినట్లయితే ఆజ్ఞాచక్రం దాటిన తర్వాత అక్కడ ఉన్నది ఈ సింసుమార స్థానము అనేది. అక్కడ ఇంద్రియాలన్నింటినీ కూడా జయించి, అష్టరాగాలు జయించి, త్రిగుణాలు అక్కడ లయం చేసుకోవాలి. కానీ ఇక్కడ ఈ కరంబుడికి ఏమైంది? ఇంద్రియాలు జయించాడు. ఈ 8 రకాలైనటువంటి మదములు, అవే అష్టరాగాలు మనకి, ఈ మదాలన్నీ కూడా జయించాడు. కానీ త్రిగుణాలని మాత్రం జయించలేకపోయాడు. దాంతో ఏమైంది? సింసుమార చక్రాన్ని దాటలేకపోయాడు. ఈ కారణం చేతనే మోక్షాన్ని పొందలేకపోయాడు. అక్కడ మొసలి రూపంలో దేవేంద్రుడు ఇతన్ని సంహరించాడు అని చెప్పడంలో అర్థం ఏమిటి అంటే, సింసుమార చక్రాన్ని ఈ కరంబుడు దాటలేకపోయాడు. ఇది ఇక్కడ జరిగింది. ఇక రెండోది, ఇక్కడ యోగ మార్గంలో సింసుమార చక్రాన్ని దాటినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఒక్కసారి మనం చూద్దాం. అది కూడా మనకి గజేంద్రుడు కనిపిస్తూ ఉన్నాడు. గజేంద్రుడు ఆయన స్నానం చేయటానికి అని తన భార్యలతో పాటుగా కలిసి ఆ నదిలో దిగాడు. అప్పుడు ఒక మొసలి పట్టుకుంది అన్నాడు. ఈ మొసలి పట్టుకోవటం ఏమిటి? అదే సింసుమార చక్రం. అక్కడ ఆ మొసలిని జయించటం అనేది గజేంద్రుడి వల్ల కాల. విశ్వప్రయత్నం చేశాడు, కానీ ఆ సింసుమార చక్రాన్ని దాటడం అనేది అతని వల్ల కాల. ఇక ఇప్పుడు ఏం చేశాడు? శరణాగతి పొందాడు. నీవే తప్ప వితప్పరం బెరగమన్నం పొందగుందీను నిన్ అన్నాడు. ఓ పరమేశ్వర, నువ్వే శరణు అన్నాడు. అప్పుడు ఆ పరమేశ్వరుడు వచ్చి తన యొక్క చక్రాయుధంతో మొసల్ని కాస్త సంహరించాడు. అంటే ఈ గజేంద్రుడు సింసుమార చక్రాన్ని దాటగలిగాడు. ఎలా దాటగలిగాడు? పరమేశ్వరుడి యొక్క కృపా కటాక్ష వీక్షణాల చేత సింసుమార చక్రాన్ని దాటగలిగాడు. సింసుమార చక్రాన్ని దాటిన తర్వాత సహస్రారం చేరాడు. ఆ సహస్రారంలో మధ్యలో ఉన్నది అదే పరమేశ్వర స్వరూపం, అందులో లీనమైపోయాడు. కాబట్టి ఇక్కడ సింసుమార చక్రాన్ని యోగ మార్గం ద్వారా దాటినటువంటి వాడేమో గజేంద్రుడు, దాటలేకపోయినటువంటి వాడేమో ఈ కరంబుడు. అందుకని కరంబుడు కాస్త ఇక్కడ సంహరించబడ్డాడు. ఇక ఇప్పుడు రంభుడు, రెండో వాడు ఉన్నాడు. ఈ రంభుడు ఉపాసనా మార్గంలో ఉన్నాడు. తన సోదరుడి యొక్క మరణాన్ని విన్నాడు. అగ్నిని గురించి ఈయన తపస్సు చేశాడు. ఇప్పుడు అగ్ని సాక్షాత్కారం పొందాడు. అగ్ని సాక్షాత్కారం పొందాడు అంటే ఏమిటి? ఇంద్రియాలు జయించాడు, అష్టరాగాలను జయించాడు, అంటే అష్టమదాలు, ఈ అష్టరాగాలు జయించాడు, త్రిగుణాలు కూడా జయించాడు. ఇక కావాల్సిందేమిటి? విద్య, అవిద్య. ముందుగా అవిద్యను జయించాలి, ఆ తర్వాత విద్యను జయించాలి. అవిద్య, విద్య ఈ రెండింటినీ కనుక జయించినట్టయితే వీడి మోక్షం అనేది వచ్చేస్తుంది. కానీ ఇక్కడ ఈ రంభుడు విద్యని అవిద్యని జయించలేకపోయాడు. ఇక్కడ మళ్ళీ రజోగుణంలో పడిపోయాడు. ఒక మహిషిని వివాహం చేసుకున్నాడు, అంటే అవిద్యతో కలిసిపోయాడు. అవిద్యతో కలిసిపోయాడు కాబట్టి ఇతడు మోక్షాన్ని పొందలేకపోయాడు. అవిద్యని జయించి విద్యని జయించలేకపోయినటువంటి వాడు గతంలో మనం చెప్పుకున్నటువంటి చిత్రకేతువు అనేటటువంటి మహారాజు. ఈ చిత్రకేతువు అనేటటువంటి మహారాజు అవిద్యను జయించాడు, విద్యను జయించలేకపోయాడు. అందుకని పార్వతీదేవి యొక్క శాపం వల్ల మరుజన్మలో, అంటే జన్మ మరణాల చక్రంలో మళ్లీ పడ్డాడు. అలా పడి వృత్రాసురుడిగా జన్మించాడు. ఇలా వృత్రాసురుడిగా జన్మించి
ఇప్పుడు విద్యను జయించాడు. గతంలో అవిద్యను జయించాడు, ఇప్పుడు వృత్రాసురుడిగా పుట్టి విద్యను కూడా జయించాడు. అంటే అవిద్య విద్య రెండింటినీ జయించాడు. జయించి ఇప్పుడు మోక్షాన్ని పొందాడు. ఇక్కడ చూడండి, మరి ఈ రంభుడేమో ఈ అవిద్యను జయించలేకపోయాడు. జయించలేక ఈ మహిషిని వివాహం చేసుకున్నాడు. సరే, ఇప్పుడు వీళ్ళకి మహిషాసురుడు ఇతను కుమారుడు కలిగాడు. ఈ మహిషాసురుడు చాలా గొప్పదైనటువంటి తపస్సు చేశాడు. ఈ తపస్సు ఏ రకమైన తపస్సు ఇది? శారీరక తపస్సు, మానసిక తపస్సు, వాచిక తపస్సు, అన్ని రకాలుగాను. అంటే మనస వాచ కర్మణ పరబ్రహ్మని గురించి చాలా ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. సరే, పరమేశ్వరుడి యొక్క దర్శనము అనేది పొందాడు. ఆ దర్శనం కలిగింది. అంటే ఏమిటి ఇక్కడ? ఇంద్రియాలని, అష్టరాగాలు, తమో గుణాన్ని కూడా జయించాడు. ఇప్పుడు రజోగుణాన్ని జయించాలి. ఈ రజోగుణాన్ని గనక జయించకపోతే కోరికలు అనేవి జావు. తమో గుణం జయించాడు, బానే ఉంది. రజోగుణాన్ని జయించాలి. రజోగుణము అనేది చాలా దుర్మార్గమైంది. ఇదే మానవుని పూర్తిగా నాశనం చేసేది. రజోగుణం ఉన్నంత వరకు కోరికలు అనేవి నశించవు. రజోగుణం గనక పూర్తిగా నశించిపోయినట్లయితే అప్పుడు ఇంక వీడికి కోరికలు అనేవి ఉండవు. అందుకే చూడండి, మనకి భాగవతంలో చెప్తాడు, ప్రహ్లాదుడికి శ్రీ మహావిష్ణువు దర్శనమిచ్చాడు. ప్రహ్లాదానికి ఏం కావాలో కోరుకోవయ్యా అన్నాడు. అంటే అప్పుడు ప్రహ్లాదుడు అంటాడు, కామంబులు వృద్ధి పొందని వరంబు కృపసేవే దయానిధి అంటాడు. కామంబులు వృద్ధి పొందని వరంబు కృపసేయము దయానిధి. నాలో కోరికలు పెరగకుండా ఉండేటటువంటి వరం ఇవ్వు అన్నాడు. అంతేగాని నాకేదో మోక్షం కావాలని లేకపోతే రాజ్యం కావాలని నేను అడగల. గుణాలను నాశనం చేయాలి. రజోగుణం అనేది పూర్తిగా నాశనం కావాలి. అలా రజోగుణాన్ని నాశనం చేసుకున్నటువంటి వాడు ఇక్కడ ప్రహ్లాదుడు, నాశనం చేసుకోలేకపోయినటువంటి వాడు మహిషాసురుడు. దాంతో ఏమైంది? ఇప్పుడు ఈ మహిషాసురుడికి రజోగుణము అనేది నశించాల. కాబట్టి ఏమైంది? ఇప్పుడు ఆ బ్రహ్మనేదో వరాలు కోరాడు. సరే, ఆ వరాలు బ్రహ్మగారు తెచ్చాడు. ఆ తర్వాత ఇతను ఏమయ్యాడు? పరాప్రకృతి స్వరూపమైనటువంటి మహిషాసుర మర్దని చేతిలో సంహరించబడ్డాడు. అంటే అహంకారం నుంచి మహత్తత్వాన్ని జయించలేకపోయాడు. ఇక్కడ తమో గుణాన్ని జయించగలిగాడు, కానీ రజోగుణాన్ని మాత్రం జయించలేకపోయాడు. మానవుడు ఎంతకాలం అయితే ఈ రజోగుణాన్ని జయించలేకపోతాడో అంతకాలము కూడా జనన మరణములు అనేటటువంటి ఈ చక్రంలో పడి అలా గిరాగిరా తిరుగుతూనే ఉంటాడు. చాలా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ రజోగుణాన్ని జయించాలి. మోక్షం కావాలి అంటే రజోగుణాన్ని జయించి తీరాలి. ఇప్పుడు చూడండి, విశ్వామిత్రుడు మోక్షం పొందాడు. ఎలా మోక్షం పొందాడు? తపో మార్గంలో మోక్షం పొందాడు. తపస్సు చేశాడు, అన్నింటినీ జయించాడు, అప్పుడు మోక్షం పొందాడు. అయితే కర్మయోగం ద్వారా రజోగుణాన్ని జయించలేనటువంటి వాడు ఇప్పుడు ఈ దత్తుడు. ఆయన మోక్షం పొందలేక ఇదిగో తిరిగి జనన మరణాలతో కూడినటువంటి ఈ చక్రంలో పడి మళ్లీ అలా తిరుగుతూనే ఉన్నాడు. యోగ మార్గం ద్వారా సింసుమార చక్రాన్ని దాటలేక, అంటే ఈ రజోగుణాన్ని జయించలేక ఈ కరంబుడు ఇతడు మోక్షాన్ని పొందలేకపోయాడు. అలాగే ఉపాసనా మార్గం ద్వారా ఈ అవిద్య అనేటటువంటి ఆవరణ దాటలేక, అంటే రజోగుణాన్ని జయించలేక రంభుడు మోక్షాన్ని పొందలేకపోయాడు. అలాగే తపో మార్గం ద్వారా పరాప్రకృతిని జయించలేక, అంటే రజోగుణాన్ని జయించలేక ఈ మహిషాసురుడు మోక్షం పొందలేకపోయాడు. మళ్ళీ వీళ్ళందరూ కూడా జనన మరణములతో కూడినటువంటి ఈ చక్రంలో పడి ఇలాగే గిరా 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 తిరుగుతూ ఉన్నారు. కాబట్టి కర్మ మార్గం, యోగ మార్గం, ఉపాసనా మార్గం, తపో మార్గం, ఇలా అనేక రకాలైనటువంటి మార్గాలున్నాయి. ఏ మార్గాన్ని నువ్వు అవలంబించినప్పటికీ కూడా నువ్వు చేయాల్సింది ఏమిటి అంటే
రజోగుణాన్ని జయించాలి. 3 గుణాలు జయించాలి. తమో గుణాన్ని జయిస్తున్నావు బాగానే ఉంది, రజోగుణాన్ని జయించాలి. ఆ రజోగుణం జయించినంత వరకు నీలో కోరికలు అనేవి చావు. నీలో కోరికలు నశించనంత వరకు నువ్వు ఈ జనన మరణముల యొక్క ఈ చక్రంలో పడి గిరాగిరా తిరుగుతూనే ఉంటాడు. అంటే అతడికి మోక్షం రాదు, అతడికి పునర్జన్మ అనేది ఉండి తీరుతుంది, అంతేగాని జన్మరాహిత్యం మాత్రం జరగదు. అది ఇక్కడ చెప్తా ఉన్నది. ఇప్పుడు ఇలా వచ్చేప్పటికీ మహిషాసురుడు కూడా రజోగుణాన్ని జయించలేకపోయాడు. అందుకనే ఆ పరమేశ్వరి యొక్క చేతిలో మరణించినటువంటి వాడై ఇప్పుడేమయ్యాడు, మళ్ళీ ఇదిగో ఇలా ఈ జనన మరణాల చక్రంలో పడి గిరా 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 తిరుగుతూ ఉన్నాడు అని చెప్తున్నాడు అన్నమాట.